నమస్కారం, వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. ప్రస్తుతం దేశం మొత్తంలో అతి తక్కువ నీటి నిల్వలు ఉన్నది తెలంగాణలోనే. ప్రధాన రిజర్వాయర్లన్నీ ఖాళీ అవుతుంటే రాష్ట్రం జల సంక్షోభం అంచున నిలబడింది. రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇదే టైంలో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య వాటర్ వార్ నడుస్తోంది. ప్రాజెక్టు పనుల్లో అవినీతి, మరికొన్ని సగం పనులు చేసి బీఆర్ఎస్ వదిలేసిందన్నది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు తమ హయాంలో నిర్మించిన నీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ కక్ష కట్టి నిర్వీర్యం చేస్తున్నారన్నది బీఆర్ఎస్ విమర్శ. ఈ ఆరోపణలు విమర్శల మధ్య ఎట్టకేలకు కేసీఆర్ ప్రారంభించిన 34 నెలల తర్వాత నార్లాపూర్ మోటార్ ఆన్ చేసి వెటరన్ చేసింది రేవంత్ సర్కార్. మరోవైపు ఆగిపోయిన ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బసవేశ్వర నుంచి సంగమేశ్వర వరకు పాదయాత్రకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు. ఇంతకీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి కాళేశ్వరం వరకు నీటి ప్రాజెక్టులపై రాజకీయాలు చేస్తున్నది ఎవరు? ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నది ఎవరు? అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని సీఎం రేవంత్ ఎందుకన్నారు? ప్రాజెక్టులపై చర్చకు కేసీఆర్ రాకుండా మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్లను పంపిస్తున్నారని ఎందుకంటున్నారు? ఈ వాటర్ వార్తో పాటు తెలంగాణలో రీసెంట్ పొలిటికల్ ఇష్యూస్పై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. త్వరలో బసవేశ్వరం నుంచి సంగమేశ్వర వరకు పాదయాత్ర మీరు ప్రకటించారు. చాలా చర్చ అయితే వాడివేడిగా మొదలైంది. మరి మానసికంగా ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా? 100% ఫిట్గా ఉన్నాం. మేము ఉద్యమకారులం కదా. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు పోరాటం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించినటువంటి కార్యకర్తలం. డెఫినెట్గా మాకు అన్ని రకాలుగా ఫిట్గా ఉన్నాం. మా ఉద్దేశం వల్ల ఒకటే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. ఎందుకంటే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు. ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు నారాయణ్ ఖేడ్లో శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే గత 31 నెలలుగా ఆ ప్రాజెక్టును పడుకోబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే కేసీఆర్ గారు ప్రారంభించిన ప్రాజెక్టు, ఇది చేస్తే బీఆర్ఎస్కు పేరు వస్తుందనే ఒకే ఒక్క నెపంతో ఇవాళ 4 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది కనుక కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచాలని చెప్పి బసవేశ్వర టు సంగమేశ్వర పాదయాత్ర చేయాలనుకున్నాం. అంటే బసవేశ్వరుడు ఆ ప్రాంతంలో ముఖ్యంగా బాగా పాపులర్, అక్కడ లింగాయత్ సమాజం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక కేసీఆర్ గారు ఒక ప్రాజెక్టు పేరు బసవేశ్వర పెట్టారు. కేతకి సంగమేశ్వర ఆలయం అని చెప్పి శివాలయం, అత్యంత జరాసంగంలో ఉండేటువంటి చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇంకొక ప్రాజెక్టు పేరు సంగమేశ్వర పేరు పెట్టారు. అందుకే నారాయణ్ ఖేడ్ నుంచి జహీరాబాద్ వరకు అంటే బసవేశ్వర టు సంగమేశ్వర పాదయాత్ర చేపట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం. మీరు ఏ కాళేశ్వరం అయితే గొప్పగా చెప్పుకున్నారు ఆ ప్రాజెక్టు గురించి, అదే ప్రాజెక్టు చుట్టూ అనేక ఆరోపణలతో ఈరోజు మీ చుట్టూ సమస్యలు ఉన్నట్టుగా కనిపించట్లేదా? ఆరోపణలు ఉన్నట్టు కనిపించట్లేదా? ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందింది. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంది. ఎన్నికల ముందు మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని ఒక దుష్ప్రచారం చేశారు. ఇన్ఫ్యాక్ట్ అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చే 87,000 కోట్లు. ఖర్చు పెట్టింది 87,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందా? 1,00,000 కోట్లు కొట్టుకుపోతాయా? అవి మెల్లమెల్లగా వాస్తవాలు ప్రజల్లోకి వస్తూ ఉన్నాయి. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, వీటన్నిటిలో 95% ప్రాజెక్ట్ ఇంటాక్ట్గా ఉంది. కాళేశ్వరం, ద బ్యూటీ ఆఫ్ ద కాళేశ్వరం, కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ఆనాడు ప్లాన్ చేశారంటే, జనరల్గా ఏ ప్రాజెక్ట్కైనా ఒకే సోర్స్ ఉంటుంది. కాళేశ్వరం హ్యాస్ గాట్ 3 సోర్సెస్. మంచి వర్షపాతం పడ్డప్పుడు మిడ్ మానేర్ నుంచి మాత్రమే కాళేశ్వరం మోటార్లు పనిచేస్తాయి, అంటే సగం మోటార్లే నడుపుతాం. లేదు యావరేజ్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు ఎల్లంపల్లి నుంచి మాత్రమే మోటార్లు ఆన్ చేస్తాం. సో తీవ్ర దుర్భిక్ష కరువు పరిస్థితులు ఉన్నప్పుడు, ఎక్కడా నీళ్లు లేనప్పుడు కూడా నీళ్లుండే ప్రాంతం మేడిగడ్డ, అక్కడి నుంచి మోటార్లు ఆన్ చేస్తాం. సో గత 2 సంవత్సరాలుగా ఏం జరిగింది, మంచి వర్షపాతం ఉండడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డకు నీళ్లు పోవాల్సిన అవసరం లేదు, మిడ్మానేర్ నుంచే మోటార్లు నడిపారు, ఎల్లంపల్లి నుంచే మోటార్లు నడిపి బ్రహ్మాండంగా పంట పండింది. మేము కాళేశ్వరమే వాడలేదంటారు.
మిడ్మానేర్ నుంచి నడుస్తున్న మోటార్లు కాళేశ్వరం కాదా? ఎల్లంపల్లి నుంచి నడుస్తున్న మోటార్లు కాళేశ్వరం భాగంగా నిర్మించినవి కావా? మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్, అనంతగిరి, ఈ మిడ్మానేర్, ఈ రిజర్వాయర్లన్నీ కూడా కాళేశ్వరంలో భాగంగా నిర్మించినటువంటి రిజర్వాయర్లు. ఆ సిస్టమ్, పంపింగ్ సిస్టమ్ కానీ, టన్నెల్స్ కానీ, సబ్స్టేషన్స్ కానీ, మోటార్లు కానీ, ఇవన్నీ కాళేశ్వరంలో భాగంగా కట్టినవే. సో గత 2 ఏళ్ళు మంచి వర్షాలు పడడం వల్ల మీరు ఎల్లంపల్లి, మిడ్మానేర్ నుంచి మోటార్లు నడిపి రైతాంగానికి నీళ్లు అందించారు. ప్రభుత్వమే అసెంబ్లీలో ఏం చెప్తుంది? కాళేశ్వరం ద్వారా ఇన్ని ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాము, ఇన్ని ఎకరాలు స్థిరీకరణ చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బుక్లో చెప్తారు. ప్రభుత్వమే ప్రజెంటేషన్లో ఇన్ని లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ అయింది, ఇన్ని లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు వచ్చిందని ప్రభుత్వమే చెప్తుంది. కానీ రాజకీయ ఉపన్యాసాల్లో 1 ఎకరానికి నీళ్లు రాలేదని చెప్పి రాజకీయ ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఏమైంది? ఎల్లినినో వచ్చింది, తీవ్ర దుర్భిక్షం, కరువు వచ్చింది, ప్రపంచమంతా అల్లకల్లోలమైతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి. దాదాపు ఒకరోజు 120,000 క్యూసెక్కులు, 1,00,000 క్యూసెక్కులకు పైగా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి మేడిగడ్డ దగ్గర. ఈ కరువు పరిస్థితుల్లో మేడిగడ్డ దగ్గర మోటార్లు ఆన్ చేయాల్సిన అవసరం వచ్చింది. సరే, మేడిగడ్డ దగ్గర ఏం జరిగింది? మొత్తం ఇంత పెద్ద ప్రాజెక్ట్లో మేడిగడ్డ దగ్గర 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. సో ఎన్డీఎస్ఏ మేడిగడ్డ గేట్లు క్లోజ్ చేయొద్దు, రిపేర్ చేయండి అన్నారు. మరి 31 నెలలుగా ఎందుకు రిపేర్ చేయట్లేదు? 31 నెలలుగా ప్రాజెక్ట్ రిపేర్ చేయకుండా, మరమ్మతు చేయకుండా ఎందుకు? మేడిగడ్డ దగ్గర ఆగిపోతున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తే ప్రమాదకరమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందని కదా రేవంత్ గారు అంటున్నారు. రేవంత్ గారు రాజకీయం మూడింట్లోనూ చెప్తున్నారు. ఎస్, రేవంత్ గారు రాజకీయం చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ మేడిగడ్డదనేమో రిపేర్ చేసుకోమన్నది. ఎట్ ద సేమ్ టైం అన్నారం సుందిల్లో వెరిఫై చేసుకో అని చెప్పింది. అన్నారం సుందిళ్లలో గ్రౌటింగ్ చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నారం సుందిళ్లలో గ్రౌటింగ్ చేసింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ పంపారు. ఏమని పంపారు? ఒక చిన్న 8.5 కోట్లతోని మేడిగడ్డ దగ్గర ఏదైతే ప్యాకేజ్ 7లో 2 పిల్లర్లు కుంగాయో అక్కడ మనం ఒక చిన్న రింగ్ బండ్ వేసుకొని నీళ్లు లిఫ్ట్ చేద్దాము, కరువు వచ్చింది అని చెప్పి తెలంగాణ నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నంబర్ 1. నంబర్ 2, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, మినిమం వాటర్ పెట్టుకొని అన్నారం సుందిళ్ళ గేట్లు మూసి మనము మేడిగడ్డ గేట్లు మూయకుండానే నీళ్లు ఎత్తే అవకాశం ఉంది, ఎత్తండి. కరువు పరిస్థితుల్లో బంగారం కంటే నీళ్లు చాలా ముఖ్యమైనది అనేటువంటి మాట వాళ్ళు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎస్ ప్లీజ్. రిటైర్డ్ ఇంజనీర్లు, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు చెబుతున్నది కరెక్టా? నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ చెబుతున్నది కరెక్టా? ఎన్డీఎస్ఏ సంగతి చెప్తే నవ్వు వస్తుందండి. ఇదే ఎన్డీఎస్ఏ పోలవరం ప్రాజెక్ట్ కట్టింది ఎన్డీఎస్ఏనే. ఎన్డీఎస్ఏ, సెంట్రల్ వాటర్ కమిషన్, బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఇదే ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం ప్రాజెక్టు 6 సార్లు కూలిపోయింది. 6 సార్లు దాని కాపర్ డ్యాములు కొట్టుకుపోయినాయి, డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది, అనేక రకాలుగా కూలిపోయింది. దాదాపు 7,000 కోట్ల రూపాయల నష్టం పోలవరం ప్రాజెక్టులో జరిగింది. మరి అక్కడికి ఎన్డీఎస్ఏ ఇంతవరకు ఎందుకు పోలేదు? ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? కేవలం తెలంగాణ ప్రాజెక్టు మీద మాత్రమే పగబట్టి, కక్షగట్టి, కుట్ర చేసే కార్యక్రమం ఏంటి అనేది ఒకటి. రెండవ క్వశ్చను, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది? తమ్మిడిహట్టి నుంచి మేము సుందిళ్లకు నీళ్లు తెస్తాము అంటున్నారు. సుందిళ్ళ మరి ఇంటాక్ట్ ఉంది కనుకనే మీరు నీళ్ళు తెస్తామంటున్నారు కదా. అసెంబ్లీలో కోదండరామ్ ఎమ్మెల్సీ గారు అడిగిన క్వశ్చన్కు సుందిళ్ళ అన్నారం బ్యారేజ్ సేఫ్ ఉందని ఇదే ప్రభుత్వం అసెంబ్లీలో సమాధానం చెప్పింది కదా. అసెంబ్లీలో ఒక మాట చెప్తారు, తమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు నీళ్లు తేవడానికి అభ్యంతరం ఉండదు, రిటైర్డ్ ఇంజనీర్ల మాటకు విలువ ఉండదు, తెలంగాణలో పనిచేస్తున్న ప్రస్తుత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా నీళ్ళు ఎత్తచ్చు అని చెప్పింది. కానీ కేవలం నీళ్ళు ఎత్తితే ఇంతకాలం మేము గోబల్స్ ప్రచారం చేశాము, కాళేశ్వరం కొట్టుకుపోయిందని చెప్పాము, ఇప్పుడు నీళ్ళు ఎత్తితే మళ్ళీ మేము చెప్పిందంతా తప్పవుతుంది, బీఆర్ఎస్కు పేరు వస్తుంది, కేసీఆర్ గారికి క్రెడిట్ వస్తుందని చెప్పి మేము ఇంతకాలం దుష్ప్రచారం చేసాం, కొట్టుకుపోయింది అన్నాం కదా అని దానికి కట్టుబడి ఉండే ప్రయత్నంలో ఇవాళ రాష్ట్ర రైతాంగానికి ద్రోహం తలపెడతా ఉన్నారు. ఇప్పుడు సింపుల్ అండి, రేవంత్ రెడ్డి ఎంత వీక్గా మాట్లాడుతున్నాడంటే 31 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత మేడిగడ్డ గేట్లు మూయకుండా నీళ్ళెత్తొచ్చనే కనీస అవగాహన ఆయనకు లేదు. ఇవాళ ఊర్లలో ఒక రైతుని అడిగితే చెప్తారు, జనరల్గా వాగులో నీళ్లు పోతుంటే చెరువులలో ఫుట్బాల్ వేసి మోటార్ పెట్టి నీళ్లు గుంచుతారు. ఫుట్బాల్ మునిగింది అనుకోండి ఆ నీళ్లలో, మోటార్ పోస్తుంది. అంటే మీకు నదిలో ప్రవాహం ఉంటే, వాగులో ప్రవాహం ఉంటే ఫుట్బాల్ మునుగుతుంది, మోటార్ ఒత్తుతే నీళ్ళు వస్తాయి. ఇక్కడ కూడా మేడిగడ్డ దగ్గర
93.5 మీటర్ల ఎత్తు ఉంటే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు 97 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తూ ఉంది. 93.5 మీటర్లులోనే మన కన్నేపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేయొచ్చు, నీళ్ళు ఎత్తేయడానికి అవకాశం ఉంది. కేవలం రాజకీయ దురుద్దేశంతో నష్టం చేస్తుంది. ఇక్కడ చాలా మేడిగడ్డ నింపితే భద్రాద్రి రాముడు ఉండడు, 44 గ్రామాలు కొట్టుకుపోతాయి, రాముడు కూడా కొట్టుకుపోతాడు. ఇట్స్ ఎ బిగ్ జోక్ అండి. అంటే రేవంత్ రెడ్డి ఇది నిజంగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ఈ టీవీ సాక్షి టీవీ చూస్తున్న ప్రజలకు రేవంత్ రెడ్డి ఎంత అవగాహన రహిత్యం అనుకోవాలన్నా, అతి తెలివితేటలు అనుకోవాలా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ఆడుతుండా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడిగడ్డ, సరే మేడిగడ్డ అయితే మేము మూయమని చెప్పలేదు, అన్నారం సుందిల్లా మూసి నీళ్ళు ఎత్తమని చెప్పాం. అన్నారంలో నిల్వ చేసేది 5 టీఎంసీలు, సుందిల్లలో నిల్వ చేసేది 3 టీఎంసీలు, 5ను 3 8 టీఎంసీలు. 8 టీఎంసీలు అంటే 88,000 క్యూసెక్కులు. ఓకే, ఏమీ కాదు. ఫర్ సేక్ ఆ 88,000 క్యూసెక్కులు ఒకేసారి నదిలోకి వెళ్ళినాయి, ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, 88,000 క్యూసెక్కులు ప్రవహిస్తే ఆ నదికి ఏమవుతుంది? పోయిన సంవత్సరం 15 లక్షల క్యూసెక్కుల వరద గోదావరిలో పోయింది. రాముడు భద్రమేనా? రాముడు 100% భద్రం కదా. 44 గ్రామాలు భద్రమేనా? 44 గ్రామాలు భద్రం. ఇంకా మీకు ఇంకో మాట చెప్తా, 2022 సంవత్సరం, దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ. ఎవరైనా గూగుల్లో పోయి 2022లో వాట్ ఈస్ ద ఫ్లడ్ ఆఫ్ గోదావరి ఎట్ భద్రాచలం అని చూడండి, ఎవరైనా గూగుల్ చేయండి. 2022లో 29 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చింది. అంటే 29 lakh క్యూసెక్ ఫ్లడ్ అంటే 250 టీఎంసీ. 250 టీఎంసీల నదిలో ప్రవహిస్తే రాముడు భద్రం, 44 గ్రామాలు భద్రం. 8 టీఎంసీ. ఇప్పుడు ఎంత? 5 అన్నారం, 3 సుందిల్లా, 8 టీఎంసీలు పోతే ఏమవుతుంది? 250 టీఎంసీలు వస్తేనే రాముడు 44 గ్రామాలు భద్రంగా ఉంటే ఈ 8 టీఎంసీలతో రాముడికి అన్యాయం అవుతుందా? అయినా రాముడికి అన్యాయం బీఆర్ఎస్ చేస్తుందా? అంటే రేవంత్ రెడ్డి మరి ఎవరికి అన్యాయం చేయాలని ఎవరు చూస్తున్నారంటున్నారు? కేవలం రాజకీయం. అందరికి అర్థమైందండి, ఇవాళ తెలంగాణ రైతులందరూ అర్థం చేసుకున్నారు. కేవలం రాజకీయాల కోసమే రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన ఫ్రస్ట్రేషనే చూపిస్తుంది కదా. ఇవాళ సింపుల్గా ఒక విలేకరు క్వశ్చన్ అడిగిండ్రు రేవంత్ రెడ్డి, ఏమని? మరి ఎల్లినినో వచ్చింది, తీవ్రమైనటువంటి దుర్భిక్షం ఉంది, దీన్ని ఎలా మీరు ఫేస్ చేస్తారు, ఈ కరువు నుంచి రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ఒక జర్నలిస్ట్ అడిగితే ఆయన ఏమంటాడు? హరీష్ రావుది కేటీఆర్ని కోసి వాళ్ళ రక్తం పంటల మీద చిల్లుతే పంటలు బండుతాయి. కెన్ ఏ సీఎం స్పీక్ లైక్ దట్? ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడడం తగునా? అంటే దాన్ని బట్టి ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ముఖ్యమంత్రి అనేది. సమాధానం ఉంటే, సత్తా ఉంటే, విషయం ఉంటే మాట్లాడతారు. విషయం లేనప్పుడు ఏమవుతుంది? ఇగో ఇలాంటి మాటలు మాట్లాడతారు. దానివల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఏమర్థమైందంటే రేవంత్ రెడ్డి కావాలనే నీళ్ళు ఎత్తుతలేడు. ఇక్కడ ఇంకోటండి, ఇది సాగునీరే కాదు, ది డేంజర్ ఈజ్ మనకు ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చి సిస్టమ్ అంతా నడుపుతాం. ఆ ఎల్లంపల్లి మీద ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ దాని మీద ఉంటుంది, దానికి 5 టీఎంసీల నీళ్లు కావాలి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఎల్లంపల్లి మీద ఆధారపడుతుంది, దానికి 5 టీఎంసీలు కావాలి. రేపు ఇప్పుడు ఎల్లంపల్లిలో నీళ్ళే లేవు. రేపు కొద్ది రోజుల్లోనే హార్డ్లీ 3-4 టీఎంసీలే ఉన్నాయి. రేపు ఈ నీళ్లు లేకపోతే ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి ఆగితే రాష్ట్రం అంధకారం అవుతుంది. సింగరేణిలో విద్యుత్ ఉత్పత్తి ఆగితే రాష్ట్రం అంధకారం అవుతుంది. హైదరాబాద్కు 10 టీఎంసీల మంచినీళ్ళు ఎల్లంపల్లి నుంచి రావాలి. నువ్వు మొండికి పోయి ఎల్లంపల్లి నింపుకోకపోతే రేపు హైదరాబాద్లో మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో 1000 ట్యాంకర్లు కొనుక్కొని ప్రజల భారం పడతా ఉంది. ఇలా అపార్ట్మెంట్ వాళ్ళు కానీ, గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు కానీ, మొన్నటిదాకా 5,000 బిల్లు వచ్చేది, ఇప్పుడు 30,000 40,000 బిల్లు వాటర్ బిల్ అవుతుందని గొగ్గోలు పెడతా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి పిచ్చితనం వల్ల, మూర్ఖత్వం వల్ల, రాజకీయ కారణాల వల్ల ఇటు హైదరాబాద్ కానీ, అటు విద్యుత్తు కానీ, ఇటు త్రాగునీరు, అటు సాగునీరు, రైతాంగానికి ద్రోహం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అందువల్ల మేము ఒకటే చెప్పినాం, రేవంత్ క్రెడిట్ కావాలంటే నువ్వు తీసుకో, రాజకీయాలు పక్కన పెట్టు. ఇలాంటి కరువు పరిస్థితుల్లో ఇవాళ దేశంలోనే అతి తక్కువ నీటి నిల్వ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాయి అనేక సంస్థలు, కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది. ఈ టైంలో మేల్కొనాలి కదా. ప్రజల్లో, రైతుల్లో ఒక భయం అయితే సృష్టించే ప్రక్రియ అయితే ఉంది. ఎందుకంటే నింపితే ఏమవుతుందో, ఇవి ఎప్పుడు తెగిపోతాయో, ఏమవుతాయి అని. అన్నారం కానీ, సుందిళ్ళ కానీ, ఈ 2 విషయంలో ఒకటి చెప్పండి. ఘోష్ కమిటీ చెప్పిన విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు చేయకుండానే ఈ 2 బ్యారేజీలు నిర్మించారట. వాస్తవమేనా? 100% రాంగ్. అసలు ఘోష్ కమిషన్ ఇస్ స్క్రాప్ అని హైకోర్టే చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానమే ఇది చిత్తు కాగితము, చెత్త కాగితంతో సమానం, ఈ కమిషన్ రిపోర్ట్ను పక్కకు పెట్టండి, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టే చెప్పింది. ఎందుకంటే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, ఐఐటి హైదరాబాద్, ఎన్ఐటి రూర్కీ, అదేవిధంగా చెన్నై,
ఇట్లా ఎన్నో టాప్ యూనివర్సిటీస్ను ఐఐటీల సహకారంతో అటు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్తోని రాష్ట్ర ప్రభుత్వ డిజైన్ వింగ్ అన్ని జాగ్రత్తలు తీసుకొని టెక్నికల్గా అన్ని జాగ్రత్తలతోనే ఈ బ్యారేజ్ల నిర్మాణం జరిగింది. అందువల్ల ఇక్కడ ఏదో చిన్న ఇష్యూ వచ్చి ఒక 2 పిల్లలు కుంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందనేది తప్పు. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుతా ఉన్నా, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగంగా కట్టిందే కదా. ఇవాళ ఆ మల్లన్న సాగర్లో 25 టీఎంసీల నీళ్లు నింపినాం. ఆ మల్లన్న సాగర్ నుంచే నువ్వు హైదరాబాద్లోని మూసీకి నీళ్ళు ఇస్తా అని చెప్పి 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పైప్ లైన్ వేస్తున్నాడు. మరి కాళేశ్వరమే కొట్టుకపోతే 8,000 కోట్ల రూపాయలతోని కాళేశ్వరం నీళ్లను హైదరాబాద్కు తేవడానికి ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే రేవంత్ రెడ్డి నోస్ కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్, నీళ్లు ఉన్నాయి, దాన్ని హైదరాబాద్కు తేవచ్చు అని చెప్పి ఇవాళ 8,000 కోట్లు రేవంత్ రెడ్డి టెండర్ పెట్టి ఇప్పటికే 4,000 కోట్ల రూపాయల పని జరిగింది. అంటే మరి నీళ్ళే లేకపోతే కాళేశ్వరమే కొట్టుకపోతే 8,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? 8,000 కోట్లలో ఇప్పటికే 4,000 కోట్ల రూపాయల పని ఎందుకు జరిగింది అంటే రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు నీళ్లు ఉన్నాయి వస్తాయని తెలుసు. ఇది కేవలం బురద రాజకీయం చేస్తున్నా అనే విషయం రాష్ట్ర ప్రజల కంటే రేవంత్ రెడ్డి గారికి బాగా. కానీ మీరు ఒకవేళ కట్టారు, కాళేశ్వరం కట్టారు, ఇన్ని బ్యారేజ్లు కూడా కట్టుకొని వచ్చారు. ఈ బ్యారేజ్లు దెబ్బతినే వరకు ఆపరేషనల్ మెయింటెనెన్స్ కూడా మీరు చేయలేదనేది ప్రధానంగా ఉన్న ఆరోపణ. అది కూడా 100% రాంగ్ అండి. 2 years కరోనా వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఒక సపరేట్గా ఒక ఇంజనీరింగ్ చీఫ్ను నియమించారు. ఒక 300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ఇన్ ద స్టేట్, రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాజెక్టుల కోసం వాళ్ళకే శాంక్షన్ పవర్స్ కూడా ఇస్తూ ఇంజనీరింగ్ చీఫ్కు అధికారాలు ఇస్తూ కూడా అప్పటి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. సో ఏదైనా ఇంజనీర్ల పొరపాటు ఉందా, ఏదైనా సాంకేతికంగా ఉందా, ఏదున్నా అది ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 1%. 99% ప్రాజెక్ట్ ఇంటాక్ట్ ఉంది. ఒక 1%లో ప్రాబ్లం వచ్చింది, వస్తే దాన్ని మరమ్మతు చేసుకోవాలి కదా. చేయాల్సిన బాధ్యత ఎంత ఎందుకండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది. కట్టింది కాంగ్రెసే, కొట్టుకుపోయింది కాంగ్రెస్ హయాంలోనే. అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో కడుతున్న నల్లగొండలో సుంకిశాల ప్రాజెక్టు కుప్పగూలిపోయింది. ఇదే కాంగ్రెస్ హయాంలో పాలమూరు జిల్లాలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. ఇదే కాంగ్రెస్ హయాంలో నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాల మధ్య ఉన్న ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలి 8 మంది సజీవ సమాధి జరిగితే ఇవాళటి వరకు 8 మందికి రాలేదు. ఈ 4 ప్రాజెక్టులు కూడా మరి మీ హయాంలోనే దెబ్బతిన్నాయి కదా. మరి అక్కడికి ఏమైనా కమిషన్లు, ఎన్డిఎస్ఏలు, విజిలెన్స్లు, రిపోర్ట్లు, ఎంక్వైరీలు ఎందుకో జరుగుతలేవు. అక్కడనేమో మీరు మీ ప్రభుత్వ హయాంలో ఈ 4 ప్రాజెక్టులు కూలిపోతే చప్పుడు చేయరు, ఇక్కడనేమో రాజకీయం చేస్తారు. మేమంటున్నాము ఎన్నికలప్పుడు రాజకీయం చేయి. ఈ కరువు వచ్చినప్పుడు ప్రజలు ఇలా అల్లాడుతున్నారు. వేసిన మొక్కలు గింజలు మొలకెత్తట్లేదు. పత్తి విత్తనాలు మొలకెత్తక పాపం బిందెల్లో చెంబుల్లో చుక్క చుక్క పోసి విత్తనాలను కాపాడుతూ దేవుడి వైపు మొగులు వైపు చూస్తూ ఉన్నారు వర్షం వస్తుందేమోనని. అటువంటి రైతుల జీవితాలతో ఆడుకుంటామా? రాజకీయాలు ముఖ్యమా, రైతులు ముఖ్యమా, రాష్ట్రం ముఖ్యమా? ఇవాళ అంతెందుకండి దేవాదుల మేము బీఆర్ఎస్ ప్రశ్నిస్తే తప్ప అప్పుడు దాకా మంత్రులు పోలే. దేవాదులలో 10 మోటార్లు ఉన్నాయి, నీళ్ళు ఎత్తండి అంటే 2 మోటార్లు నడుపుతున్నారు, 3 మోటార్లు నడుపుతున్నారు. అక్కడ మొత్తం బీఆర్ఎస్ఏ కట్ నీళ్లు పెట్టిన పొయ్యిలకు ఇచ్చినాం. సమ్మక్క బ్యారేజ్ మేమే కట్టినాం. దేవాదుల మొత్తం 10 మోటార్లు ఇన్స్టాల్ చేసి సిస్టమ్ రెడీ పెట్టినాం. ఆడ కూడా వీళ్ళు కనీసం పోలే. బీఆర్ఎస్ మొల్లు గట్టబట్టి పొడిస్తే గప్పుడు మంత్రులు పోయి నిన్న 6 మోటార్లు స్టార్ట్ చేశారు. ఇంకా 4 మోటార్లు ఇవాళటి కూడా స్టార్ట్ చేయలే. ఎత్తుకోవద్దా? ఈ కరువు పరిస్థితుల్లో రేపు మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఇవాళ కూడా దేవాదుల పూర్తి స్థాయిలో ఎత్తలేరు. ఇవాళ మీరు అన్నట్టు ఈ సీతారామ ఖమ్మం జిల్లాలో అది ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ కట్టకపోతే, బీఆర్ఎస్ కట్టకపోతే. సీతారామ మోటార్ మొన్న ఆన్ చేసిండు మీరు, అది కూడా బీఆర్ఎస్ పుణ్యమే. ఆ మిగతా పనులు మీరు పూర్తి చేస్తే పాలేరుకు కూడా నీళ్ళు వస్తుండే. పాలేరుకు నీళ్ళు వచ్చుంటే మొత్తం ఖమ్మం పూర్తి అవుతుండే. ఇవాళ మీరు 3 ఏళ్ళుగా పనిచేయలేదు కనుక వైరక్ కలిపినరు, సగం ఖమ్మం కన్నా నీళ్ళు వస్తున్నాయి అంటే అది బీఆర్ఎస్ చేసినటువంటి కృషి. అంటే ఇటు కాళేశ్వరంకి సంబంధించి ఘోష్ కమిషన్ కానీ విద్యుత్ కమిషన్ కానీ రెండు కూడా మీ ప్రభుత్వాన్ని ఎందుకు తప్పులు ఎత్తి చూపుతున్నాయి? రేవంత్ రెడ్డి రాజకీయంగా మా మీద బుర్ర జల్లాలని ప్రయత్నం చేస్తుండ్రు. విద్యుత్ కమిషన్ ఇవాళ వరకు ఎందుకు బయట పెట్టలేదు? నిజంగా విద్యుత్ కమిషన్ మేము తప్పు చేసినామని చెప్పుంటే విద్యుత్ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు? విద్యుత్ కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేరు? ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేరు? మిమ్మల్ని ఎవరైనా ఆపుతున్నారా? కాళేశ్వరం కమిషన్ విషయం అయితే హైకోర్టే చెప్పింది ఇది తప్పు, ఇది చెత్తబుట్ల పడేయండి అని. అంటే ఇప్పటి వరకు మా మీద ఆరోపణలే తప్ప. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీరు ఒక వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, విపరీతంగా స్కాములు చేస్తూ వచ్చారు.
6 గ్యారెంటీలు అమలు చేయడంలో వైఫల్యం చెందుతా ఉన్నారు. అంతర్గత కలహాలతో అవినీతితో కాంగ్రెస్ క్యాబినెట్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడు వాళ్ళు డౌన్ఫాల్ అయినా మా మీద ఏదో బురద జల్లుతూ ఒక లీక్ ఇస్తూ దాని పేరు మీద పబ్లిక్ డైవర్షన్ టాక్టిక్సే తప్ప ఈ రోజు వరకు ఒక్కటి చెప్పండి మా మీద జరిగింది, ఒక విచారణలో తేలింది ఒకటి చెప్పండి. కొన్ని సిబిఐ విచారణ కాళేశ్వరం పైన ఉంది కదా, ఎందుకు ముందుకు సాగట్లేదు? అసలు ఆ రిపోర్టే కొట్టేస్తే దాని మీద ఏం విచారణ చేస్తుంది సిబిఐ? దేని మీద బేస్ చేసి విచారణ చేయాలి? ఘోష్ కమిషన్. ఆ ఘోష్ కమిషన్ రిపోర్టే చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పినాక ఇంకా దేని మీద విచారణ చెప్తారు? అయినా 2.5 సంవత్సరాలు నువ్వు చేసింది ఏంది, ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేసేది ఏంది? నువ్వు 2.5 years నువ్వే విచారణ జరిపినావు కదా, విజిలెన్స్ విచారణ, ఇంకేందో విచారణ, 1,15,00,000 విచారణలు చేసినావు, ఇంకా కొత్తగా వాళ్ళు చేసేది ఏమో. కానీ సిబిఐ విచారణ ఎందుకు సాగట్లేదంటే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చెబుతోంది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆ సిబిఐ విచారణని అడ్డుకుంటున్నాయి. ఏం చెప్తారు? ఆ అవసరం మాకు లేనే లేదు. ఆ కుమ్మక్కు రాజకీయాలు రేవంత్ రెడ్డికే తెలుసు. ఇలా ఢిల్లీలో పోయి బీజేపీ వాళ్ళతోని డిన్నర్లు ఎడ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి తెలియదా? అందరు చూస్తలేరా? పొద్దున్నేమో రాహుల్ గాంధీ ఇంట్లో, మధ్యాహ్నమేమో బీజేపీ కేంద్ర మంత్రుడి ఇంట్లో లంచ్లు డిన్నర్లు. బీజేపీతో ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల్ని కలవకూడదా, ప్రధానమంత్రిని కలవకూడదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీటింగ్లు ఏర్పాటు చేసుకోకూడదా, ఏవి రిక్వెస్ట్ చేయకూడదా రాష్ట్రానికి కావాల్సినవి అని? మంచి క్వశ్చన్ వేసింది ఈశ్వర్ గారు. ప్రధానమంత్రి మరియు అమిత్ షా గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు? ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది, ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద చర్యలు తీసుకుంటాము అన్నారు. మరి 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఈ రాష్ట్రంలో ఎవరు అడిగినా చెప్తారు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే హెచ్ఎండిఏలో కానీ జిహెచ్ఎంసీలో కానీ ఇవాళ ఎవరికి బిల్డర్స్కు అనుమతులు కావాలంటే ఎంత ట్యాక్స్ అనేది ఇవాళ కొత్తగా పెట్టిన ట్యాక్సే కదా. అదేవిధంగా ల్యాండ్ కన్వర్షన్ 30% ట్యాక్స్, ఫైనాన్స్లో బిల్లు రావాలంటే 15% ట్యాక్స్. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ల గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇలా పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యేలు విచారణ ఎందుకు జరగలేదండి? ఎందుకు జరుగుతలేదు అంటే రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య ఉండే చీకటి ఒప్పందం వల్లనే జరుగుతలేదు. నేను రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా చూడను, కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి కాంగ్రెస్ బీజేపీ మధ్య ఏమన్నా ఉందనుకుంటున్నారా? 100% కాంగ్రెస్ బీజేపీల మధ్య కుమ్మక్కు రాజకీయం ఉంది. ఆ రాజకీయాన్ని అసలు ఊహించగలమా? కాంగ్రెస్ బీజేపీ రాజకీయం కలిసి చేస్తాయనేది ఊహించగలమా? ఇది ఊహించగలరా? ఈ రాష్ట్రంలో జాతీయ కాంగ్రెస్ లేదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉంది. ఇక్కడ ఇది అసలు కాంగ్రెస్ పోయింది. ఇక్కడ ఓన్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నడుస్తుంది, రేవంత్ రెడ్డి కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి ఇక్కడ. లేదంటే మరి ఎందుకు యాక్షన్ జరుగుతలేదు చెప్పండి నాకు. ఇవాళ వరకు ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఎందుకు ఎంక్వైరీ జరుగుతలేదు, ఎందుకు యాక్షన్ కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేయట్లేదో ఇవాళ చెప్పాలి. ఇవాళ ఇంత ఓపెన్గా అసలు ఇంత కరప్షన్ ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు. ప్రజలందరూ బాధపడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళ కరప్షన్ పుణ్యమాని రాష్ట్రం ఇవాళ మొత్తం అన్ని రంగాల్లో అతలాకుతలం అయిపోయి రాష్ట్ర ఆదాయం తగ్గుముఖం పట్టింది. రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలా పరిశ్రమలు కూడా పెద్ద ముందుకు పోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏ రంగంలో రేవంత్ రెడ్డి గారు సాధించిన పురోగతి ఏదని ఉంటే ఒక్కటి చెప్పండి నాకు. నేను ఏ స్కీమ్ ఆపినా అంటాడు రేవంత్ రెడ్డి. ఈ మధ్య స్కీములు బీఆర్ఎస్ ప్రారంభించిన ఏ స్కీమ్ ఆపినా అంటాడు. ఎన్ని ఆపలే నువ్వు మీరు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు ఆపేసినావు. కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన మంచి పథకం ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి కేసీఆర్ గారు ఆ స్కీమ్ను యథావిధిగా కంటిన్యూ చేసినాడు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కోసం మేము ఖర్చు పెట్టాం. కానీ 31 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్కి ఎందుకు డబ్బులు విడుదల చేయట్లేదు? కరోనా వచ్చినా, ఎకానమీ స్లోడౌన్ అయినా బీఆర్ఎస్ 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కి ఇచ్చింది. కానీ 31 ఏళ్లలో వైఎస్ఆర్ గారు ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ ను ఈ కాంగ్రెస్ ఎందుకు ఆపింది అంటే ఈ కాంగ్రెస్ ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కనుక ఆపింది, అసలు కాంగ్రెస్ కాదు ఇది. అదేవిధంగా నువ్వు కేసీఆర్ కిట్ అనే పథకాన్ని ఆపేసినావు, అదేవిధంగా నువ్వు గొర్రెల పంపిణీ పథకం ఆపేసినావు, చేపల పంపిణీ పథకం ఆపేసినావు, నువ్వు బీసీ బంద్ ఆపేసినావు, దళిత బంద్ ఆపేసినావు, ఇట్లా అనేక కార్యక్రమాలు ఆపేసినావు. కేసీఆర్ గారు 24 గంటల కరెంటు రైతాంగానికి ఇస్తే ఇలా 10 గంటలు 11 గంటల కరెంటు కూడా రైతులకు ఇలా బావుల దగ్గర బోర్ల దగ్గర రావడం లేదు. కరెంటు కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కిందికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రేవంత్ కాంగ్రెస్ అని మీరు చెప్పేది నిజమైతే అసలు కాంగ్రెస్ చూస్తూ ఊరుకుంటుందా? అధిష్టానం చూడాలి. మరి మాకైతే మరి ఎందుకు అంత బలహీనంగా ఉంది అసలు కాంగ్రెస్ అనేది ఇలా మనం ఆలోచించాలి. అసలు కాంగ్రెస్ లాగా రేవంత్ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ ఏంటిది?
ఇవాళ జరుగుతుంది అదే. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ సభ్యత్వం ఎట్లా పోయిందో మనం పేపర్లలో టీవీల్లో చూసినాం కదా. మీనాక్షి నటరాజన్ ఫైనల్ చేసింది అసలు కాంగ్రెస్. మరి ఈ రాష్ట్రం నుంచి సమాచారం పంపించి ఆవిడ నామినేషన్ రిజెక్ట్ అయ్యే విధంగా చేసింది ఏ కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. దే హ్యావ్ టు డిసైడ్, దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ మ్యాటర్. రైట్. అయితే మీరు అంటున్నారు కదా హామీలు నెరవేర్చలేదు, చెప్పిన వాస్తవాలు ఏవి చేయలేకపోతున్నారు, ఇవి చేయలేదు, అవి చేయలేదు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు కదా. బీఆర్ఎస్ గవర్నమెంటు 9.5 ఏళ్ల పాలనలో నిజానికి చేసిన అప్పులెంత? ఈ అప్పులే ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలకు కారణమవుతోందనేది కాంగ్రెస్ ఆరోపణ. ఎంత చేసింది కరెక్ట్గా చెప్పండి. శాసనసభలో సరే బయట మాట్లాడు, ఎవరి ఇష్టం ఉన్న లెక్కలు వాళ్ళు చెప్పొచ్చు. ఓకే, నేను అసెంబ్లీలోనే చెప్పిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే అప్పు అంటే కార్పొరేషన్లు కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, పాలమూరు రంగారెడ్డి పథకం కానీ, సీతారామ ఎత్తిపోతల పథకం కానీ, ఇవన్నీ కలిపి మేము చేసిన అప్పు మొత్తం 10 ఏళ్లలో 4,17,000. ఇది తప్పైతే ఇప్పుడే ఇక్కడే అసెంబ్లీలో చర్చిద్దాము అని లెక్కలతో సహా శాసనసభలో చెప్పి వాళ్ళ నోర్లు మోయించిన ఎవరు? ఆర్థిక మంత్రి సాక్షిగా, డిప్యూటీ సీఎం సాక్షిగా చెప్పి వాళ్ళ నోర్లు మోయించిన తప్ప అసెంబ్లీలో ఎవరు లేవలే. బయట పోయి మాట్లాడుతున్న తప్ప అసెంబ్లీలో నేను చెప్పిన లెక్కను తప్పు అని లేసి ఆర్థిక మంత్రి కూడా చెప్పలేకపోయినా. మీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు జూపల్లి కృష్ణారావు గారు మీకు సవాల్ చేశారు కదా, వారు ఇచ్చిన మీకు రాసిన లెటర్ కాపీ నా చేతిలో ఉంది. అవునవును, నా చేతిలో ఉంది. మీరు చెప్పండి, ఇది రాష్ట్రం విడిపోయే నాటికి, రాష్ట్రం తెలంగాణ ఏర్పడినప్పటికీ రాష్ట్రం విడిపోయే నాటికి ఉన్న అప్పు 72,658 కోట్లయితే 2023 డిసెంబర్ 1 నాటికి మీరు అధికారాన్ని వీడే సమయానికి రాష్ట్రంపై ఉన్న మొత్తం అప్పులు పెండింగ్ బిల్లులు కలిపి 8,21,651 కోట్లు. 100% ఫాల్స్. ఇదే లెక్క రేవంత్ రెడ్డి చెప్తాడు, ఇదే లెక్క భట్టి గారు బయట చెప్తారు, అసెంబ్లీలో చెప్పరు. ఈ లెక్కలు తీసుకొనే శాసనసభలో వాళ్ళ నోర్లు ముయించాను నేను. ఇందులో 4,17,000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకునే అప్పు. అదే లేఖలో ఇంకోటి రాసిండు ఆయన, కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,78,000 అని చెప్పినాడు. అవును, మేది 31 నెలల్లో మేము చేసిన అప్పు 1,78,000 కోట్లని అన్నాడు. ఓకే, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏం చెప్పింది తెలుసా అండి? కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 3,47,000 కోట్లని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్తాడు. ఈయనేమో 1,78,000 అంటాడు. అంటే నువ్వు నీ ఉత్తరం కరెక్టా, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టా? ఇందులో మీరు చెల్లించాల్సిన బిల్లులు, ఉద్యోగుల వేతనాలు, తర్వాత FRBM పరిమితికి మించో లోబడో చేసిన అప్పులు, SPOల ద్వారా చేసినటువంటి అప్పులు, ఇతర కార్పొరేషన్ అప్పులు అన్నీ కలిపారు. మరి బహిరంగ చర్చకి వెళ్ళుండొచ్చు కదా. ఐఎమ్ రెడీ. నేను బయలుదేరితే నన్ను పోలీసులను పెట్టి అరెస్ట్ చేసింది కదా. బహిరంగ చర్చకు జూపల్లి గారు తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు. నేను తెలంగాణ భవన్కు 11కి ఆయన వస్తా అంటే 10కి వచ్చి నేను KTR గారు కూర్చున్నాము. రాలేదు. రాకపోగా మేము అమరవీరుల స్తూపం దగ్గర అసెంబ్లీ ముందు కూర్చున్నాం, ఇక్కడ రా అన్నారు. మంచిది, నేను బయలుదేరుతున్నా అని భవన్ నుంచి బయలుదేరి ఒక 10 అడుగులు పోయా, కారు 10 గజాలు పోయిందో లేదో పోలీసులు పెట్టి ఆపారు. నేను ఫోన్ చేశాను మంత్రులకు, మీరు రమ్మన్నారు, మమ్మల్ని పోలీసులు పెట్టి ఆపుతున్నారు, మీ పోలీసులకు చెప్పండి, నేను ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అని బయలుదేరితే పోలీసులు అడ్డం పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మరి అసెంబ్లీ పెట్టండి, విల్ డిస్కస్. లాస్ట్ టైం నేను అసెంబ్లీలోనే మాట్లాడాను, 4,17,000 కోట్లని బట్టి గారి సాక్షిగా, క్యాబినెట్ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా మీ నోట్లు ముయించాను. మళ్ళీ పెట్టండి, అసెంబ్లీలో మాట్లాడతాం, రెడీ. ఇంకా సిగ్గుపోద్దండి చెప్తే, బ్రోకర్లను పెట్టి అప్పులు తెస్తున్నారు, కమిషన్లు ఇచ్చి అప్పులు తెస్తున్నారు, లంచాలు ఇచ్చి ఈ ప్రభుత్వం అప్పులు తెస్తుంది. TGIIC కార్పొరేషన్కు 10,000 కోట్ల అప్పు తెస్తే 172 కోట్లు బ్రోకర్ ఫీజు లంచం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. HMDAలో 20,000 కోట్ల అప్పు తెస్తే దాదాపు 350 కోట్లు లంచం ఇచ్చి అప్పు తెచ్చింది ప్రభుత్వం. ఇవాళ సెక్రటరియట్ చుట్టూ బ్రోకర్లు తిరుగుతున్నారు తెలంగాణలో. ఏమని? మేము అప్పులు ఇప్పిస్తాం, తక్కువ కమిషన్ కే అప్పులు ఇప్పిస్తామని సెక్రటరియట్ లో బ్రోకర్లు తిరుగుతున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయల అప్పులు, 500 కోట్లకు పైగా లంచాలు ఇచ్చి, బ్రోకరేజ్ ఫీజు ఇచ్చి అప్పులు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయం నేను మాట్లాడితే సమాధానం వస్తలేదు. లంచాలు ఇచ్చుకుంటూ 500 కోట్ల లంచం ఇచ్చి చూడండి అప్పు తెస్తారా ఈ రాష్ట్రానికి? అది కూడా FRBM బయట. దానికి అందమైన ముసుగు, బాండ్లు అనేటువంటి అందమైన ముసుగు పెట్టి 30,000 కోట్లు తెచ్చిండు, ఇంకా 70,000 కోట్లు తెస్తారట. 2.5 సంవత్సరాల కాలంలో ఎంత అప్పులు చేసింది అనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క 3,47,000 కోట్లు, బట్ అది ఇప్పటికే 4.5 లక్షలు దాటింది. బీఆర్ఎస్ అంటే మీరు 9.5 ఏళ్ళు 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పును దాటేశారా? 3.5 ఏళ్లలో 100% 3 ఏళ్లనే దాటిపోయింది. మేము 9.5 ఏళ్లలో చేసింది 4,17.
ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్పిండు, మార్చిలో చెప్పిండు 3,47,000 కోట్లని. ఇప్పుడు జూలైకి వచ్చిన మీ 4 నెలలది కలిపితే అది 4 లక్షల కోట్లు దాటిపోతుంది ఇప్పటికీ. కాంగ్రెస్ పాలన, ఈ 2.5 3 కాంగ్రెస్ పాలన, ప్రత్యేకించి సీఎంగా రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఎన్ని మార్కులు వేస్తారు? 1 అబద్ధాలు, 2 శాడిజము, 3వది చూస్తే గ్యారంటీల అమలులో వైఫల్యము, 4వదేమో రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నెగటివ్ గ్రోత్, రాష్ట్రం యొక్క ఈ డౌన్ఫాల్ అనేటువంటిది స్టార్ట్ చేసింది. మీరు ఎక్కడ ఏ ఒక్క రంగం చెప్పండి నాకు ఈ రాష్ట్రాన్ని మేము ముందుకు తీసుకుపోయినామని. అద్భుతంగా 9.5 ఏళ్ళు పాలించి కేసీఆర్ గారు మీకు అందించాడు. ఇట్స్ ఎ పాజిటివ్ గ్రోత్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఇండియాలో నంబర్ 1 గా తెలంగాణను మార్చాం. స్వంత ఆదాయ వనరుల వృద్ధిలో ఇండియాలో తెలంగాణ నంబర్ 1 గా ఉంది. జిఎస్డిపి గ్రోత్ రేట్ లో తెలంగాణ టాప్ లో ఉంది. పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ లో తెలంగాణను అగ్రగామిగా నిలిపాము. ఇట్లా సాగునీటి రంగంలో అద్భుతమైన ప్రయత్నం చేసి దేశంలో అతి ఎక్కువ వరి ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా 2021-22లో తెలంగాణను నిలిపి దేశంలో మొదటి స్థానంలో నిలిపాము వరి ధాన్యం ఉత్పత్తిలో. ఇట్లా అనేక రంగాల్లో తెలంగాణను అద్భుతంగా మేము తీర్చిదిద్దితే మీరు వచ్చిన తర్వాత ఏం చేసినారు? ఇలా రేవంత్ రెడ్డి ఒక అబద్ధం మాట్లాడుతున్నాడు. పదే ఏమంటాడు, నన్ను కోసుకొని తిన్నా పైసలు లేవు, నేను ఏడికెళ్ళి తేవాలి అని మాట్లాడతాడు. ఉద్యోగస్తులకు మా డిఎల్ ఇవ్వండి, మా పిఆర్సీ ఇవ్వండి అంటే నన్ను కోసుకొని తినండి పైసలు లేవంటాడు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే పైసలు లేవు అంటాడు. లేదు నువ్వు అన్న ప్రకారం అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తా అన్నావు, కేసీఆర్ 200 ఉంటే 2,000 చేశారు, మీరు 2,000ని 4,000 చేస్తా అన్నావు, 31 నెలలైనా చేయలేదు, ఎప్పుడు ఇస్తావు అంటే డబ్బులు లేవు అంటాడు. మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు 2,500 ఇస్తా అన్నావు, ఏమైంది బాబు అంటే డబ్బులు లేవు అంటాడు. నిజంగా డబ్బులు లేవా? నీ మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అని ఇలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినావు, దానికి డబ్బులు ఉంటాయి ఎందుకంటే అక్కడ కమిషన్లు వస్తాయి. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, దానికి డబ్బులు ఉంటాయి ఎందుకంటే అక్కడ కమిషన్లు వస్తాయి. అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్లు ఖర్చు పెడతావు, అక్కడ డబ్బులు ఉంటాయి. నీ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెడతావు, అక్కడ డబ్బులు ఉంటాయి. నువ్వు ఇప్పుడు అద్భుతమైన సెక్రటరియట్ ఉండగా కూడా కొత్త క్యాంప్ ఆఫీసులు కట్టడానికి 100 కోట్లు ఖర్చు పెడతావు, దానికి డబ్బులు ఉంటాయి. కేరళలో ఎన్నికలు వచ్చినా, ఢిల్లీలో ఎన్నికలు వచ్చినా, ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి 100 కోట్లు ఖర్చు పెడతావు, దానికి డబ్బులు ఉంటాయి. మూటలు ఢిల్లీకి పంపడానికి 100 కోట్లకు డబ్బులు ఉంటాయి. అంటే నీకు వీటన్నిటికీ బడా కాంట్రాక్టర్లకు 20,000 కోట్ల రూపాయల బిల్లులు కమిషన్లు తీసుకొని ఇచ్చిండ్రు, దానికి డబ్బులు ఉంటాయి. కానీ అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇవ్వమంటేనో, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు ఉండవంటే ఎవరి చెవుల్లో పువ్వు పెడుతున్నారు? ఇది ప్రజలకు అర్థమైతలేదు అనుకుంటున్నావా? అంటే నీకు ఇష్టమైన వాటికి మాత్రం డబ్బులు ఉంటాయి, నువ్వు ఖర్చు పెట్టలేవా? ఇవాళ ఫ్యూచర్ సిటీలో 6 లైన్ రోడ్ వేస్తున్నావు, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తున్నావు, దానికి డబ్బులు ఉంటాయి కదా. మూసీకి నీళ్లు తెస్తాను 8,000 కోట్ల నుంచి ఖర్చు పెట్టి మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీళ్లు తెచ్చే పని చేస్తున్నావు, దానికి డబ్బులు ఉంటాయి కదా. ఎస్టీపీలు కట్టడానికి హైదరాబాద్లో 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, దానికి డబ్బులు ఉన్నాయి కదా. అంటే నీ ప్రాధాన్యతలు ఏంటి? నీ 6 గ్యారెంటీల అమలు విషయంలో, పేదలకు అందించే విషయంలో, విద్యార్థులకు ఇచ్చే విషయంలో మాత్రం నీకు డబ్బులు ఉండవు, ఉద్యోగులకు ఇవ్వమంటే డబ్బులు ఉండవు, నీ ఇష్టమైన ప్రాజెక్టులకు మాత్రం డబ్బులు ఉంటాయి. ఇది ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఈ రాష్ట్రంలో డబ్బులు లేక కాదు, రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు వేరేగా ఉన్నాయనేటువంటి విషయాన్ని ప్రజలు మరి ఎన్ని మార్కులు, అందుకే అడుగుతున్నాను నేను. ఇన్ని రీజన్స్ చెప్పారు, మరి ఎన్ని మార్కులు వేస్తారు? ఈ ప్రభుత్వానికి ఎన్ని వేస్తారు? ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారు? రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్కు అసెట్. మాకు రేవంత్ రెడ్డి, అందుకే కేసీఆర్ ఒక మాట మళ్ళీ అనండి, మళ్ళీ చెప్పండి. రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్కు అసెట్. ఎందుకంటే అసెట్ మాకు ఆయన అట్లే ఉండాలి, 5 ఏళ్ళు ఆయనే ఉండాలి, తప్పిపోయి కూడా ఆయన మార్చొద్దు. ఆయన ఉంటే రోజుకు మా గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ సింగిల్ డిపాజిట్ కు పరిమితం అవుతుంది. మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా బీఆర్ఎస్ అధికారులకు? అందుకే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, నిన్ను మార్చేది లేదు బిడ్డ, నువ్వే 5 ఏళ్ళు ఉండాలని ఒకసారి కేసీఆర్ గారు ఒక బహిరంగ సభలో చెప్పారు. ఎందుకంటే ఆయన మాట నీళ్ళు ఇవ్వమంటే రక్తం అడుగుతున్నాడు. ఇవాళ ఇట్లా ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడా? ఒక రిటైర్డ్ ఇంజనీర్లు పాపం ప్రాజెక్టు ప్రారంభించిందంటే బెల్ట్ తో కొడతా, చెంచల్ కూడా జైలు వేస్తాను ఒక ముఖ్యమంత్రి మాట్లాడినాక ఆ ముఖ్యమంత్రికి ఎవడన్నా ఓట్లు వేస్తాడా? నువ్వు దేవుడి మీద ఒట్టు పెట్టి, కనబడ్డ దేవుడి మీద అలా రాష్ట్రం అంతా తిరిగి ఒట్లు పెట్టి దేవుడి మీద ప్రమాణం చేసి రుణమాఫీ సగం కూడా చేయకపోతే దేవుణ్ణే మోసం చేసిన ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు నమ్ముతారు ఎవడన్నా? అదేవిధంగా
ఈయన రైతు బంధు అద్భుతమైన పథకం అన్ని కొనసాగిస్తున్నా అంటాడు. 3 పంటలకు 19,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టిండు. ఒక పంటకు మొత్తం 9,000 కోట్లు ఎగ్గొట్టేసిండు. ఒక పంటకు 2 ఎకరాలు మాత్రమే వేసి 5,000 కోట్లు ఎగ్గొట్టాడు. ఒక పంటకు 3 ఎకరాలు వేసి 4,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు. మరో పంటలో 1,000 కోట్లు, మొత్తం 19,000 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు రైతులకు ఎగ్గొట్టినాడు. రైతు బీమా పథకాన్ని ఆపేసినాడు. ఎరువుల సరఫరాలో పూర్తిగా వైఫల్యం చెందినాడు. ప్రాజెక్టుల నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెందినాడు. పంటల కొనుగోలులో పూర్తిగా ఫెయిల్ అయ్యిండు. అసెంబ్లీలో భారీ డైలాగ్ కొట్టిండు, ఇది నా శాసనం, ఎవడన్నా తరుగు తీస్తే తోలు తీస్తా అన్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ సెంటర్ కన్నా పోవాలి, సాక్షి టీవీని కొడతా ఉన్నా 5 కిలోల తరుగు తీసిండ్రు. మరి ఆ తరుగు తీసినందు ఒక్కందన్న తోలు తీసిండు రేవంత్ రెడ్డి. ఈయన తోలు బొమ్మలాగా మారిపోయి ఆ దళార్ల చేతుల్లో, మిల్లర్ల చేతుల్లో తోలుబొమ్మగా మారిపోయి 4 నుంచి 6 కిలోల తరుగు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి మొన్న యాసంగి పంటలో తరుగు పెట్టి ఇలా రైతుల దగ్గర ధాన్యంగా ఉంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టున్నది. సో మీకు కాంగ్రెస్ పాలన చూసినా, సీఎంగా రేవంత్ పాలన చూసినా బీఆర్ఎస్ కు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అండి. నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, 2/3 మెజార్టీతో బీఆర్ఎస్ అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడం కూడా కష్టం. రైట్. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు వచ్చే ఎన్నికల్లో 117 స్థానాల్లో గెలవబోతున్నాం. అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాలు పెరుగుతున్నాయి. 182కు 117 స్థానాలు, 117 మనం గెలవబోతున్నాము. రాముడి మీద ఆన, ఇది మామూలు మాట కాదు, రాముడి మీద ఆనేసి మరీ చెప్పారు. ఒకసారి వారేమన్నారో, వారి కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ రకంగా ఉందో ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత అదే రాముడి మీద ఆనబెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. అది మోసం చేసిండు కదా. మరి ఆ ఆనకు ఎంత విలువ ఉందో ఈ ఆనకు కూడా సరే, రైట్. ఫస్ట్ అయితే సీఎం రేవంత్ గారు చేసినటువంటి 117 స్థానాల్లో గెలవబోతున్నాం అని మాట్లాడినటువంటి బైట్ ఒక్కసారి వినండి సార్. చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. ఈ రోజు చెప్తున్నా. మరి ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏమంటారు చెప్తా. కాంగ్రెస్ కార్యకర్తల మాట అన్నాడు. ఒట్టు ఎవరి మీద పెట్టిండు? కార్యకర్తల మీద పెట్టిండు, ఆయన మీద పెట్టుకోలే. సరే, ఎనీవే విషయం ఇక్కడ 2 విషయాలు చెప్తా. రేవంత్ రెడ్డి హ్యాస్ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒకసారి కొడంగల్కి ఇన్ఛార్జిగా పనిచేసిన. అప్పుడు ఈయననే డైలాగ్ కొట్టిండు, కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. నేను ఆయన ఓడించి చూపించిన, రాజకీయ సన్యాసం తీసుకోవాలి. 3 నెలలు వచ్చి ఎంపీకి పోటీ చేశాడు. నంబర్ 1. ఇదే భద్రాద్రి రాముడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయకుండా మాట తప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ అదే భద్రాద్రి, ఇప్పుడు నువ్వు కొత్త ఒట్టు మళ్ళీ పెట్టినావు, పాత ఒట్టు సంగతి చెప్పు ఫస్ట్. నువ్వు పాత ఒట్టు నెరవేర్చినవా? ఇవాళటికి కూడా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, 35,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాము అన్నారు. ఈ రోజు కూడా 18-19,000 కోట్లు కూడా రుణమాఫీ చేయలేదు. అంటే మరి మిగతా డబ్బులు ఎప్పటిలోగా చేస్తారు? ముఖ్యమంత్రి గారు కనబడ్డ దేవుడి మీద, చర్చి మీద, మసీద్ మీద, దర్గాల మీద ఒట్లు పెట్టి 15 ఆగస్టు 2024కే చేస్తా అని చెప్పిండు. ఇవాళ 15 ఆగస్టు 2026 వచ్చినా కూడా ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. అంటే ఈయన ఈ ఉత్త మాటలే తప్ప ఇంకోటి కాదు. అలాంటి మాటలు కూడా ఎందుకు మాట్లాడుతుండంటే, ఇంత 2 ఏళ్ళు కూడా ఎవడు మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, అధికారులు ఆయన తినేటట్లేరు. ఏదో మేకపోతు గాంభీర్యం, ఇంత 2 ఏళ్ళని నడిపించుకోవాలి. పోతుంది అంటే ఎవడు ఆఫీసర్ వినేటట్లేడు, మంత్రి చేతులు ఉండేటట్లేడు, ఎమ్మెల్యేలు జారిపోయేటట్టున్నారని చెప్పి ఇది ఒక మేకపోతు గాంభీర్యం. అందుకే ఈ మధ్య మీరు చూస్తే ఏ మీటింగ్ల పైన మళ్ళా కాంగ్రెస్ వస్తుంది అని పదే ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఆయనతో ఉన్న పట్టును కొద్దిగా కాపాడుకో. మీరు కూడా చెప్తారు కదా, అలాగే ఆయన చెప్పారేమో, కాన్ఫిడెన్స్ లెవెల్ పార్టీకి పడిపోకూడదు, కార్యకర్తలకు పడిపోకూడదు అని చెప్తున్నారేమో. సరే, కానీ 1 థింగ్ ఈజ్ క్లియర్, చెప్పిన దానికి కింద సింక్ కావాలి కదా. సింక్ ఎక్కడైతుంది? రాష్ట్రంలో అత్యంత జనరల్గా ఒక స్టేట్ తీసుకున్న రైతులు ఒక ప్రాముఖ్యత,
రైతు కూలీలు ఒక సెక్షన్. ఏ సెక్షన్ నీతో హ్యాపీగా ఉన్నది ఒకటి చెప్పండి. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని 3 అసెంబ్లీ బడ్జెట్ స్పీచ్ల్లో చెప్పారు. ఇవాళటి వరకు ఆ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాలేదు. రుణమాఫీ, పంటల బీమా ఇస్తాం, బోనస్ ఇస్తామంటే ఇవాళటి వరకు అది రైతులకు రాలేదు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో పెడితే ఆ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. పోనీ మరో సెక్షన్ విద్యార్థులు. ఆ విద్యార్థులకు ఏదన్నా జరిగిందా అంటే ఆ విద్యార్థులకు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. నువ్వు చెప్పిన గురుకులాలు వచ్చింది లేదు. విద్యార్థులకు జరిగింది ఏమీ లేదు. పోనీ ఉద్యోగుల విషయానికి వస్తే 6 డిఏలు దేశంలో ఏ రాష్ట్రంలో పెండింగ్లో లేవు. 6 డిఏలు పెండింగు, పిఆర్సీ పెండింగు. పోనీ మరి ఇంకెవరి దగ్గరికి పోదు. ఏ సెక్షన్, ఒక్క సెక్షన్కు నువ్వు చేసిన గొప్ప పని ఉంటే చెప్పు నాకు నువ్వు. రైట్. అయితే రేవంత్ గారు ఏదో పార్టీ మారుతారు, మళ్ళీ బీజేపీలోకి వెళ్ళో ఇంకో పార్టీలోకి వెళ్ళో సీఎం అవుతారు, ఇది అనే ప్రచారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరన్నా వెనకుండి చేయిస్తున్నారా? ఏం జరుగుతుంది? ఆయన ఎవరు తీసుకోండి నా దృష్టిలో. ఈజ్ ఎ లయబిలిటీ. రేవంత్ రెడ్డి ఎవరైనా తీసుకుంటే నెత్తిన శని పెట్టుకుంటే కాదే వాళ్ళు తీసుకోవడం కదా. ఈ ప్రచారం అనేది తీసుకోడు. అది ఎవడు చేస్తాడు నాకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి ఈజ్ ఎ బిగ్ లయబిలిటీ టు కాంగ్రెస్, బిగ్ లయబిలిటీ టు ఎనీ అదర్ పార్టీ హూ ఎవర్ టేక్స్ హిమ్. ఎందుకంటే హీ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ. ఇవాళ రేవంత్ రెడ్డి మాటను ప్రజలు నమ్మరు. బికాస్ ఆయన ఎన్నికల ముందు చాలా గొప్ప మాటలు చెప్పినాడు కదా. పరిగెత్తండి పరిగెత్తండి, అప్పులు మళ్ళీ తెచ్చుకోండి, నేను రాగానే రుణమాఫీ చేస్తా అన్నాడు. కేసీఆర్ రుణమాఫీ చేసిండు, మళ్ళీ తెచ్చుకోండి మళ్ళీ చేస్తా అన్నాడు. చేసిండా? చేయలేదు. అవ్వా ఇప్పుడైతే 2000 వస్తుంది, డిసెంబర్ రాగానే నీకు 4000 పెన్షన్ వస్తుంది, నీ మన్మడు కాళ్ళు వస్తాడు అన్నాడు. 3 డిసెంబర్లు పోయినాయి కానీ 4000 పెన్షన్ అయితే రాలేదు. 15,000 రైతు బంధు అన్నాడు, రాలేదు. తులం బంగారం అన్నాడు, రాలేదు. మహాలక్ష్మి 2500 అన్నాడు, రాలేదు. కొత్తవి రాలేదు, పాతవి ఆగిపోయినాయి. కేసీఆర్ గారు ఇచ్చేటివి కూడా పోయినాయి. ఒక రంగములో ఇటు పారిశ్రామిక రంగం కానీ, నీటిపారుదల రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, రోడ్ల విషయంలో చూసినా ఎక్కడ చూసినా దెర్ ఈజ్ నో ప్రోగ్రెస్. నేను నిన్న అందోల్ కాన్స్టిట్యున్సీ పోయిన, సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ అందోల్కు పోతే అది మంత్రి గారి నియోజకవర్గం. మోచేతులోతు గుంతలున్నాయి రోడ్లు. అసలు రోడ్లు కనీసం రెన్యువల్ కూడా, కొత్త రోడ్లు ఇచ్చిపెట్టండి, రెన్యువల్ కూడా చేయలేకపోతా ఉంది ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కనుక ఆయన ఏం చెప్పినా రేవంత్ రెడ్డి నేను నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన చెప్తే ఆయన ఏ పార్టీలో ఉంటే ఆయనే ఆ పార్టీకి గుదిబండ. ఈజ్ ద లయబిలిటీ ఫర్ ద పార్టీ. అండ్ బీజేపీకి టచ్లో ఉంటారు, ఢిల్లీకి వెళ్తూ ఉంటారు, కేంద్ర మంత్రులను కలుస్తూ ఉంటారు, ప్రధాని కలుస్తూ ఉంటారని మీరే అంటారు. ఒకవేళ ఆ అవకాశం ఉంటే మరి ఎవరున్నారని నాకు ప్రచారం వెనుకున్నారా, ఎవరైనా దీన్ని మాట్లాడుతున్నారో తెలియదు కానీ మరి తీసుకుంటుందేమో బీజేపీ. నాకు తెలియదు అది. సరే బీజేపీ తీసుకుంటుందా తీసుకోదా నాకు తెలియదు. కానీ నా విజ్ఞత వరకు రేవంత్ రెడ్డి తీసుకుంటే ఆయన బీజేపీ నెత్తిన శని. మాకు మంచిదే అది. మీ విషయం చెప్పండి. మీరు బీజేపీలోకి వెళ్ళిపోతారని ఎందుకు పదే మీరేమో పుట్టుకైనా చావైనా నాకు బీఆర్ఎస్ఏ అంటారు, మళ్ళీ పదే రేవంత్ రెడ్డి గారే అంటున్నారు. రేవంత్ రెడ్డి పదే ఎందుకు వస్తోంది? ఎన్నిసార్లు ఈ అనుమానాన్ని నివృత్తి చేస్తారు? సరే రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే మేము కలిసికట్టుగా ఉండొద్దు. కేటీఆర్ హరీష్లు ఇద్దరు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తే ఆయనకు వణుకు పుడుతుంది. ఏదో ఒక డిస్టర్బెన్స్ ఇక్కడ క్రియేట్ చేయాలి, రాజకీయంగా లబ్ధి పొందాలని తంటాలు పడుతున్నాడు. బట్ ఆయన ఎన్ని తలకిందులు తపస్సు చేసినా ఆయన కలలు ఫలించవు. మేమందరం ఒకటిగా పోరాడతాం. మళ్ళీ కేసీఆర్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారు, మా కార్యకర్తలు కోరుకుంటున్నారు, మేమందరం కోరుకుంటాం, చేసుకుంటాం. అవును, ఆ ఆరోపణలు పదే వస్తే మీ క్యారెక్టర్ పైన ఒక డ్యామేజ్ కదా అది. పీపుల్ నోస్. ఇప్పుడు ఎవరు చేస్తుండ్రు? రేవంత్ రెడ్డి 10 పార్టీలు మారినోడు నా మీద చేస్తాడు నమ్ముతాడా? నేను 2001 నుంచి డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నా. 2001 to 2026 25 ఏళ్ళు ఒకటే పార్టీ ఒకటే నాయకుడు నాకు. నీకెందరు? నువ్వు ముందు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ అని చెప్పుకుంటావు, తర్వాత బీఆర్ఎస్లో తిరిగినావు, తర్వాత తెలుగుదేశంలో పోయినావు, ఇలా కాంగ్రెస్లో పోయినావు, రేపేళ్ళు ఉంటావో తెలియదు. ఈ సొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చే ఇటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్ని ప్రజలు నమ్మరు, విశ్వసించారు. నెక్స్ట్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చాలా కాన్ఫిడెంట్గా మీరు చెప్తున్నారు కదా. బీజేపీ కూడా ఇదే మాట చెప్తోంది, అధికారంలోకి వస్తాం. పశ్చిమ బెంగాల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తోంది. పశ్చిమ బెంగాల్ వేరు, తెలంగాణ వేరు. సౌత్ ఇండియాలో తమిళనాడులో కూడా మొన్న ఏమైందో బీజేపీ పరిస్థితి మనం చూసాం. కేరళలో ఏమైందో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ పర్ఫార్మెన్స్ ఉందో మనం చూసాం. తెలంగాణలో కూడా శాసనసభ ఎన్నికలు వచ్చేసరికి తప్పకుండా ప్రజలు కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలి, రాష్ట్రం సాధించిన కేసీఆర్ చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే బాగుంటుందనే విషయంలో ప్రజలు నమ్మకంగా ఉన్నారు. బీజేపీతో
వీలైతే డైరెక్ట్ పొత్తు లేకపోతే ఇండైరెక్ట్ ఏ రకమైన పొత్తు? బీఆర్ఎస్ కి ఉండబోతోంది. ఏ రకమైన పొత్తులు బీఆర్ఎస్ పార్టీకి లేవు. అల్టిమేట్గా మన బాస్ ఈస్ కేసీఆర్, అవర్ పార్టీ. మేము ఏం చేయాలన్నా మా పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మాకు ఎటువంటి పొత్తులు కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ బీజేపీతో లేవు. పెట్టుకోవాల్సిన అవసరం లేదంటారా? సొంతగా బీఆర్ఎస్ అధికారంలో రాగలిగే సత్తా ఉంది. థ్యాంక్ యూ సార్. హరీష్ రావు గారు ఇవాళ బిగ్ క్వశ్చన్లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది ఇవాళ బిగ్ క్వశ్చన్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.